హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వంటిల్లు. ఈరోజు మన లక్ష్మీశ్రీ వంటిల్లులో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకున్నాను పచ్చిది, కొంచెం చింతపండు, ఒక 4-5 పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి అందుకని తక్కువ తీసుకున్నాను. మీరు చింతపండు బదులు టొమాటో అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తీసుకున్న పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇక్కడ ఇవైతే చాలా కారంగా ఉంటాయి అందుకని కొన్నే తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కారం లేనివైతే కొంచెం ఎక్కువ తీసుకోండి. చింతపండు కూడా ఎక్కువే తీసుకున్నానండి, కారం ఎక్కువ ఉందని. ఇప్పుడు దీంట్లో అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దాంతోపాటు చింతపండు కూడా యాడ్ చేశాను, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఇవన్నీ ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం కొబ్బరిని కూడా ఇలా వేయించడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అందుకని కొబ్బరిని కూడా వేయించేసుకోండి. అవి వేగిపోయాక తీసేసుకొని మళ్ళీ కట్ చేసుకున్న బీరకాయల్ని విడిగా వేయించుకోండి. ఇందులో మీకు ఆయిల్ అయితే సరిపోతుంది, నేనైతే ఆయిల్ వేయలేదు. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చూడండి చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఎక్స్ట్రా ఆయిల్ అయితే అసలు వాడలేదు, కొంచెం ఆయిల్ తోటే మనం ఈ చట్నీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంది 1/2 కేజీ బీరకాయ, ఇంకా హాఫ్ చిప్ప కొబ్బరి, అంతే అండి. ఒక 4-5 పచ్చిమిర్చి అంతే. ఇప్పుడు ఇందులో వేయించుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు. ఈ ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను, బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనం ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ చల్లారాకే గ్రైండ్ చేసుకోండి. దీనిని మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అలా చేసుకుంటేనే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరితే చాలా బాగుంటుందండి, కానీ ఇక్కడైతే నేను మిక్సీ జారే వాడాను. రోట్లో నూరేంత టైం లేదు. ఇంకా చూడండి ఇలా తయారైపోయింది. దీన్ని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పోపు పెట్టేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ పోపు పెట్టేశాను, తెలిసే ఉంటుంది కదా. ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, పసుపు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసిన చట్నీలో వేసేసుకొని కలిపేసుకోవడమే. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మనం చపాతీలో అయినా సరే వాడుకోవచ్చు, బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే. పోపు పెట్టాక దీన్ని బాగా కలిపేసుకోవాలండి, మొత్తం పోపు అంతా దీంట్లో బాగా కలిసిపోయేటట్టు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. ఓకేనా, మరి ఈ బీరకాయ కొబ్బరి పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా చేసుకునే పచ్చడి కంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా, మరి ఈ బీరకాయ పచ్చడిని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, మరి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదే ఈరోజు వీడియో, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.